సాముదినా సాముదినా ఏంటి పద్మావతిన? నువ్వింకా ప్రసాదం తినలేదా? లేదు పద్మావతిన. ఇప్పటికే చాలా టైం అయింది. ఆకలిగా లేదు పద్మావతిన. సూర్య వస్తే గానీ నీకు ఆకలి వేదని నాకు తెలుసులే. అదేం కాదు పద్మావతిన. అదిగో వచ్చినట్టున్నాడు. ఇప్పుడు చూడు వాడికి ఎలా క్లాస్ పీక్తాను. వద్దు పద్మావతిన. నువ్వు ఊరుకో సాముదినా. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడొద్దు చెప్తున్నావు. వద్దు పద్మావతిన, బాగోద్దు ప్లీజ్. సాముదినా ప్లీజ్ నా మాట విను. ఏంటక్క పూజ అయిపోయిందా? ఏంటి పూజ అవడం? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? నువ్వు ఇప్పుడా వచ్చేది? ఏమైందక్క? తను ఉపవాసం ఉంటుంది. నీకు ప్రసాదం పెట్టి గాని తను తినదని నీకు తెలీదా? సారీ, ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి మర్చిపోయావు. లేదక్క. రే నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వు ఏమీ మాట్లాడకు. జస్ట్ 2 minutes, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే? చూసావా ఎలా భయపడిపోయాడో? సరే సముద్ర, నాకు లోపల పనుంది. సూర్య రాగానే తనకు ప్రసాదం పెట్టేసి నువ్వు తినే, సరేనా? ఏంటి చూస్తున్నావు? ప్రసాదం పెట్టు. ఓ అబ్బో, లడ్డు, వడ, పులిహోర ఇవన్నీ నువ్వే చేసావా? నేను వచ్చే వరకు తినకుండా ఉండకు సార్. చూడు ఎంత డల్గా కనిపిస్తున్నావో. మూర్చుమో. శామ్, ఏమైంది? రోజులు గడుస్తున్న కొద్దీ నాలో భయం పెరిగిపోతుంది సూర్య. నా మీద నమ్మకం లేదు? ఉంది కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాను. శామ్, ఏంటా మాటలు? అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది సూర్య. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నమ్మకం ఉంచు. నమ్మకాన్ని మించిన బలం మరొకటి ఉండదు. నీకు ఈ ఆలోచనలన్నీ తినకుండా ఉండటం వల్లే వస్తున్నాయి. తినకుండా ఉపవాసం ఉండటానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయో, ఉపవాసం అయ్యాక తినటానికి కూడా అలాంటి రూల్సే ఉన్నాయి. పూర్తి ఉపవాసం చేయకూడదంటారు తెలుసా? అలా చేస్తే ఫలితం ఉండదంట. అవునా? అవును. బాగుంది, తిను. జాతకాలు కలిసాయి. గ్రాండ్ మా కూడా ఒప్పుకుంది. ఇక పండుగ రోజు లగ్నపత్రిక రాయించి మరో పండగల సూర్య నేను పెళ్లి చేసుకుంటా. హలో, నిన్ను డైటింగ్ చేయమని చెప్పలేదు. తర్వాత తింటానులే. ఏం తింటావు? సూర్య, నీకు చాలా విషయాలు తెలిసే. చాలా తెలుసు. నువ్వు ఒప్పుకోవాలే కానీ 60 ఏళ్ల బామ్మలా ఉండకే. కొంచెం నవ్వుతూ హుషారుగా ఉండు. ఉంటే గాని చేసుకోవా? ఉన్నా గాని చెప్పవా? మీ ఆడవాళ్ళంతా ఇంతే. మీ ఫీలింగ్స్ బయట పెట్టరు. ఎంతసేపు మా దగ్గర నుంచి లాగాలనే చూస్తారు. దాంట్లో తెలియని సంథింగ్ స్పెషల్ ఉంటుంది సూర్య. అది నీకు తెలియదులే. ఓ, అయితే నీకన్నీ తెలుసనమాట. దొంగ నిన్ను.
ఇప్పుడు నా శామ్ లాగా ఉన్నావు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. You know, it is great meeting you, Surya. You made a place in my life that no one can replace. శామ్, నువ్వు మాట్లాడింది సెండ్ ఆఫ్ స్పీచ్ లా ఉంది. Huh? ఇది ఈ కన్ఫ్యూజన్ రియాక్షన్ కంటిన్యూ చేయి. Surya! నువ్వు ఇలా ఉంటేనే మనం ఏమీ చేయట్లేదని మన ఎనిమి సంతోషపడతారు. అంటే మనం ఏమైనా చేస్తున్నామా? ఎస్. ఏంటిది? శామ్, ఇక్కడ గోడలకు కూడా చెవులుంటాయి. ఇప్పుడు నేను ఏమీ చెప్పను. చెప్పొచ్చుగా. ఏయ్, ముచ్చుమొహం, అర్థం చేసుకో. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ టెన్షన్ పోయే ప్లాన్ నా దగ్గర ఉంది. యూ డోంట్ వరీ. ఓకే ఓకే. ఏంటి? ప్లానింగ్ అయితే ఉంది కదా, నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చుగా. డెఫినెట్ గా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు రిలాక్స్డ్ గా ఉంది. నువ్వు నా దగ్గర మాత్రం ఇలా నవ్వుతూ ఉండు. సైడ్లో నేను చేయాల్సింది నేను చేస్తాను. సరే. శామ్, మన ఇద్దరికున్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మనం అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ అయిపోవచ్చు, కావాలనుకున్నప్పుడు లవర్స్ అయిపోవచ్చు కదా. హా, అవునవును. బ్రేక్ అవటానికి అయితే ఇదంతా అవసరం లేదు కదా. జస్ట్ ప్రాబ్లమ్స్ అంతే, సాల్వ్ అయిపోతాయి. ట్రస్ట్ మీ శామ్. ఓకే, తిన్. ఇప్పుడు తింటానులే. నువ్వు కూడా తిను. అనయా, అభి కండిషన్ డే బై డే బెటర్ అవుతుంది. చూస్తుంటే కళ్ళు తెరవడానికి ఇంకెన్నో రోజులు పట్టేలా లేదన్నయ్య. త్వరలో ఆ సామాన్య టెన్షన్ వదలబోతుందన్నయ్య. వాడు స్పృహలోకి వచ్చాకుంటుందిరా. ఆ రత్నమాలకి సామాన్యకి మామూలుగా ఉండదు. రింగు చేతికి తొడటం కాదు, వాళ్ళ చేతులకి బేడిని వేయించేస్తారు. నిజం ఏంటనేది ఆ అభిగాడి నోటి నుంచి వచ్చేంత వరకే నా దగ్గర వాళ్ళ ఆటలు. వచ్చాక ఊచలు లెక్క పెట్టేలా చేస్తారు. అనయా, మినిమం వాడు చేసిన దానికి ఎన్నెల్ శిక్ష పడుతుందంట? నాకైతే లైఫ్ వేయించాలని అదే బెటర్ అన్నయ్య. మన లాయర్తో మాట్లాడి అదే చెయ్యి. లైఫ్ లాంగ్ జైల్లో ఉంచాలి. ఈ రాత్రికి అభిగాడు నా చేతిలో చావడం కన్ఫర్మ్. ఈ దాండియాని అడ్డు పెట్టుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను. సూర్యుని అడిగినా యాజ్ యూజువల్ రాననే ఆన్సర్ ఇస్తాడు. దిస్ టైమ్ ఐ వాంట్ దట్. ఇదే కరెక్ట్ ప్లాన్. ఎస్. సూర్య నేను పెళ్లి చేసుకుంటాం. జరగబోయేది అదే.
ఏంటి ఆలోచిస్తున్నావు? ఏముంది, మన ఇంటి పైకప్పుకు ఏ రేకులు వేద్దామా అని. జస్ట్ జోక్. ర్యాక్ ఏ పద్మ, పూలు పాడైపోతాయి. మీరొకరు ఇవ్వండి. నీకు నవ్వు రావడం లేదా? వద్దులే. ఫ్రెండ్, నువ్వు ఇలాగే ఉండాలి. నీ పూజల్ని ప్రసాదాల్ని ఆ అమ్మవారు ఎప్పుడూ యాక్సెప్ట్ చేశారు. అక్కడ వండర్ జరిగిపోతున్నాయి. అబ్బా, ఏంటి ఏం లేదు ఫ్రెండ్, చెప్పొచ్చుగా. ఏం లేదు సార్. ఏం లేదు ఫ్రెండ్, నథింగ్. రే చెప్పొచ్చు కదరా. అక్క టీప్ టాప్గా రెడీ వస్తుంది. చెప్పడానికి ఆమె దగ్గర చాలా ఉంటాయి. నీకు బోర్ కొట్టే వరకు చెప్తూనే ఉంటుంది, విను. చూస్తుంటే అలానే ఉంది, కానీ వినే ఓపిక మాత్రం నాకు లేదురా బాబు. ఏంటి గుసగుసలు? నా గురించేనా? లేదు. ఐ నో బట్ ఐ డోంట్ కేర్. సూర్య, పద. ఎక్కడికి? గర్భా గార్డెన్స్కి. దేనికి? దాండియా ప్రోగ్రామ్ ఉంది. మన ఇద్దరికి పాసెస్ ఉన్నాయి. వెళ్ళి ప్రోగ్రామ్ చూసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసొద్దాం. రెడీ అయ్యిరా. వాడు రాడు. ఎస్, నాకు కావాల్సిందే అదే. సూర్య, లెట్స్ గో. రాడని చెప్తున్నాను కదా. సూర్య, నాకు దాండి ఆడాలనుంది, అది నీతో. విల్ గో అండ్ ఎంజాయ్. కమ్. సామాన్య, వాడు రాడు. నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మొన్ననే పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. వెళ్ళడం మంచిది కాదు. అవన్నీ పట్టించుకొని ఎక్కడికి వెళ్లకుండా 24 అవర్స్ ఇంట్లోనే ఉంటారా? నాన్సెన్స్. నీకు సెన్స్ అర్థం కావట్లేదు. నా మాట విను. నా మాట తప్ప నేనెవ్వరి మాట వినను. అయితే నువ్వు వెళ్ళు. నా తమ్ముడు రాడు. పద్మా, ఎక్కడికే రాడు అంటున్నావు? ఆంటీ, ఐఎమ్ గోయింగ్ టు గర్భా. ఏంటి ఈ టైంలో గుడికా? అదే గర్భగుళ్ళోకా? ఎవరు రానిస్తారమ్మాయి నిన్ను? ఏంటి అందరూ నవ్వుతున్నారు? అమ్మా, తను వెళ్తానంటుంది గర్భగుడికి కాదమ్మా, గర్భా డాన్స్ కి, అంటే దాండియా ప్రోగ్రామ్ కి. దానికి సూర్యాన్ కూడా రమ్మంటుంది. హో, కోలాటానికి వచ్చిన తిప్పలా ఇవన్నీ? పోనీ వెళ్ళని, నువ్వెందుకే వద్దంటున్నావు? త్వరలో పెళ్లి చేసుకోబోయేవాళ్ళు వెళితే తప్పేంటంట? ఎప్పుడూ అలా 24 గంటలు రూమ్లో ఉండి ఏం చేస్తారు చెప్పు? సరదాగా అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటారులే. మీరు వెళ్ళండమ్మా. మీరొక్కరే ఆంటీ నా మనసుని అర్థం చేసుకుంది. మాకు ప్రైవసీ కావాలని తెలుసుకున్నారు. నేనెప్పుడు అంతేనమ్మా, నా మనసే అంతా. మీరు వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? వెళ్ళని చెల్లి. నువ్వుండక. వాళ్ళు వెళ్తానంటుంది సినిమా కాదు, దాండియాకి. అయితే ఏంటి చెల్లి? అయితే ఏంటి అంటావేంటి? ఆపరేషన్ జరిగి కుట్లు వేయించుకున్న పిల్ల ఎగిరిందంటే తెగుతాయి. నేను ఆడను ఆంటీ, చూస్తాను. ఇందాకే కదా ఆడతానన్నావు. ఇప్పుడు చూస్తానంటున్నానుగా. చూస్తానంటుందిగా, పంపించు చెల్లి. ఆంటీ ప్లీజ్, ఇంట్లో నాకు బోర్ కొడుతుంది, పిచ్చి పట్టేలా ఉంది. సూర్య రాకపోతే ఇట్స్ ఓకే. ఐఎమ్ గోయింగ్ టు గర్భ, దట్స్ ఇట్. నీకు తెలీదమ్మా, ఆ డప్పుల శబ్దాలకి నీకు తెలియకుండానే ఊపొచ్చేస్తుంది. కుట్ల విషయం మర్చిపోయి ఎగురుతావు, అప్పుడవి తెగుతాయి. ఇదేంటి అసలుకే మోసం వచ్చేటట్టుంది. నోనో, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏం చేయాలి? ఏంటమ్మా, నేననేది నిజమే కదా? ఆంటీ, అలా ఏం జరగదు. ఐ విల్ గో అండ్ కమ్. సూర్య, నువ్వు రావట్లేదు కదా ఫైనల్గా? ఫైనలే, నువ్వు వెళ్ళు. ఓకే అమ్మా, మీ తమ్ముణ్ణి నీ దగ్గరే పెట్టుకో. ఇక నేను బతిమలాడలేను. ఏదో ఇద్దరం కలిసి వెళ్ళి సరదాగా మాట్లాడుకోవచ్చు అనుకున్నాను. నాకు లక్ లేదు. ఏం చేస్తాం? నేనే వెళ్ళి చూసొస్తాను. ఆంటీ, వస్తాను. బాయ్.
ఫీల్ అవ్వు. మనం వెళ్తున్నాం. ఇదేంటి ప్లాన్ రివర్స్ అయింది? వస్తానంటున్నాడు, ఇప్పుడు ఎలా? పద్మకి నువ్వు రావడం ఇష్టం లేదు, వదిలే సూర్య. హ్మ్? నువ్వు అడిగింది నన్ను. నాతో ప్రైవసీగా ఉండాలన్న నీ కోరిక తెచ్చడం నా బాధ్యత. పద, దాండియా చూసి సరదాగా కబుర్లు చెప్పుకొని ఫైనల్గా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసొద్దాం. సామాన్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ లిస్ట్ అంతా నీదే కదా, పది తీరుస్తాను. సూర్య పద్మవదన, వాళ్ళ నెలని ఆర్గ్యుమెంట్స్ వద్దు. అది కాదు సాముద్న. సూర్య పద్మవదన, సూర్య మీద నాకు నమ్మకం ఉంది. సరే వెళ్ళండి. మనము వెళ్దాం పద్మ. నేను దాండియా ఎప్పుడు చూడలేదు. మీరొకరు. దాండియా లేదు, ఏం లేదు, మీరు ఊరుకోండి. ప్లీజ్ పద్మ, వెళ్దాం. అక్క, బావగారు ముచ్చట పడుతుంటే వద్దంటావేంటి? ఎప్పుడు చూడలేదంటున్నారు కదా, ఒకసారి చూసేసి వద్దాం. అందరూ అంటే కష్టం. నేను మా ఇద్దరికి పాసెస్ తీసుకున్నాను. ఇప్పటికిప్పుడంటే కష్టమే కదా. అయినా సామాన్య సూర్యతో ఏకాంతం కోరుకుంటుంది. దాందే ఉందమ్మా, మీ ఒక చోటు ఉంటాం, వాళ్ళొక చోటు ఉంటారు. ఏం సామాన్య, అంతేగా? అది కాదురా. అమ్మా, అల్లుడు కోరికను కాదంటావా? నో చెప్పొద్దు, బావగారు ఫీల్ అవుతారు. మీరు ఫీల్ అవ్వకండి బావగారు, వెళ్దాంలే. సరే మీరు ఫీల్ అవ్వకండి, వెళ్దాం మనం. నేనెక్కడ ఫీల్ అయ్యాను పద్మ? ఓకే ఓకే వెళ్దాం అంటున్నాను కదా, ఊరుకోండి ఇంకా. మరి పాసులు? సూర్య ఉన్నాడు కదా, తను తీస్తాలేండి. డోంట్ వరీ శ్రీనివాస్ గారు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఎలా సూర్య? ఆన్లైన్ లో 2 ఉన్నాయి, అవి నేను తీసేసుకున్నాను. నో ప్రాబ్లం, మనం అక్కడికి వెళ్ళి తీసుకుందాం. ఈ టైంలో దొరకవు. ఐల్ మేనేజ్, ఆ టెన్షన్ నువ్వు పడకు. సూర్య చెప్తున్నాడుగా, తీసుకుంటాడులే. అది కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పాసెస్ దొరకకపోతే బాగోదు కదా. యూ డోంట్ వరీ సామాన్య, ఐల్ టేక్ కేర్. బావగారు, అదే శ్రీనివాస్ గారి కోరిక తెచ్చటం బావమరిదిగా నా బాధ్యత. ఒరే, ఎందుకురా అర్ధరాత్రి పూట ఈ ఆటలు? ఆ? అమ్మా, ముచ్చట పడుతుంది కదా, చూపిస్తాను. అది కాదురా. అమ్మా, నాకు తెలుసు కదా, నువ్వు టెన్షన్ పడకు, వదిలే. పదండి. ఇప్పుడు ఎక్కడ వస్తారు సూర్య? అందరూ రెడీ అయ్యి వచ్చేసరికి దాండియా అయిపోతుంది. లీవ్ ఇట్ సూర్య, నెక్స్ట్ టైం అందరం కలిసి. హలో, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, మమ్మల్ని అవాయిడ్ చేయాలని చూస్తున్నావు? మేము రావడం నీకు ఇష్టం లేదా ఏంటి? ఎందుకు ఇష్టం లేదు? రెడీ అయి రావడానికి లేట్ అవుతుంది కదా అని. లేట్ అవుతుందని ఎవరన్నారు? ఒక్క నిమిషంలో వచ్చేస్తాం. జిడ్డు ఫెలోస్ వదిలేలా లేరు. సముద్ర పద. నేనెందుకు? ఎందుకంటావేంటి? వెళ్తుంది మనమే. మనము అంటే నువ్వు కూడా ఉంటావు కదా. అయ్యో, నేను రాను. దీపం చూసుకోవాలి. అవునవును, ఆ అఖండ దీపం దగ్గర శామ్ ఉండాలి. తను రాదు, మీరు వెళ్ళండి. అమ్మా శామ్, నేనుంటాను, నువ్వు వెళ్ళమ్మా. అది కాదు చిన్నత్త. పిన్ని చూసుకుంటానంటుంది కదా, పద సాముదిన. లేదు, నేను రాలేను. అమ్మవారి దగ్గరే ఉంటాను. అమ్మా శామ్, స్వామీజీ కూడా అఖండ దీపాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నారే కాని నువ్వే దీపం దగ్గర ఉండాలని చెప్పలేదు కదా. అమ్మ దగ్గర అలాంటి పట్టింపులే ఉండవు. నీ దీపానికి కాపలా నేనుంటాను, నా బాధ్యత. సరేనా? నువ్వెళ్ళు. ఆలోచించింది చాలు, అమ్మ మాటే నా మాట. పద. ఆ, ఇక్కడే ఉండండి చిన్నత్త. నేనుంటాను కదమ్మా, చెప్పాను కదా, నువ్వెళ్ళు. జాగ్రత్త చిన్నత్త. సరే, నువ్వెళ్ళు, ఎంజాయ్ చేసిరా. రా. మ్.